ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనమైతే అరుణాచలంలో అయితే ఉన్నాము. నేను గత 7 ఇయర్స్గా అనుకుంటున్నా ఈ అరుణాచలం ట్రిప్ కంప్లీట్ చేద్దామని. సో ఫైనల్గా ఈరోజు అయితే అరుణాచలంలో అయితే ఉన్నా. సో ఈ అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, దర్శనం ఏ టైంలో చేసుకోవాలి, బడ్జెట్లో రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ భిక్షాటన ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఈ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికన్నా ముందు రాజగోపురం ముందు ఒక దీపం వెలిగించి స్వామివారికి దండం పెట్టుకొని మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సి ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ. సో మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరికి వస్తే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్లు. సో ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ వచ్చేసి రాజగోపురం ఉంది కదా, ఈ రాజగోపురం సైడ్ నుంచి లెఫ్ట్కి అయితే ఉంటుంది అనమాట. సో ఈ వేలో అయితే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇంద్రలింగం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 14 kilometers అయితే ఉంటుందన్నమాట. సో వెళ్తున్నాం ఇప్పుడు. ఈ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నడవలేని వాళ్ళు, వృద్ధులు కనుక ఉంటే కనుక ఇక్కడైతే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆటో వాళ్ళు అయితే వాళ్ళు 1000 రూపీస్ అట్లా అయితే చెప్తున్నారు. మీరు బార్గెన్ చేస్తే 800 రూపీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనదైతే ఇంద్రలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్నిలింగం. సో అగ్నిలింగం దర్శనానికి అయితే పోతున్నాము. గిరి ప్రదక్షిణ మొత్తం ఇక్కడ టెంపుల్ వచ్చేసి తమిళ స్టేట్లో ఉంది, కానీ ఇక్కడ పాలించేది వచ్చేది దర్శనం చేసుకున్న అందరూ కూడా తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే. సో మనం దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళ లాడ్జెస్ ఉన్నాయి, తెలుగు వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఇప్పుడు మన 10th క్లాస్మేట్ అశోక్. సో ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళాము. టెంపుల్స్ ఎక్కడ కూడా మనకి కెమెరా అయితే ఎలా ఉండదు. సో టెంపుల్స్ అయితే చూపెట్టలేను. జస్ట్ టెంపుల్ బయట ఎలా ఉంది, లోపల గర్భగుడిలోకి అయితే మనకి ఎలా ఉండదు. కాబట్టి టెంపుల్ లోపల ఎలా ఉన్నంత వరకు నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడైతే అగ్నిలింగం దగ్గరికి వెళ్దాం. చలో. ఇప్పుడు మనం వెళ్తుంటే మొత్తం కూడా గిరివలం పాత్ ఇట్లా బోట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే అటు సైడ్ వెళ్ళాలి. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు. ప్రతి దగ్గర అయితే మనకు బోట్స్ అయితే ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి బోట్స్. సో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినన్నా అడిగినా కానీ చెప్తూనే ఉంటారు అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయినాము గిరి ప్రదక్షిణానికి. ఇక మాది ఇది కంప్లీట్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు. మేబీ ఒక 3 hours అయితే కంప్లీట్ అవ్వచ్చు నాకు తెలిసి. నేను అనుకుంటున్న ప్రకారం అయితే 14 kilometers కాబట్టి మేబీ ఒక 3 hours అయితే పట్టవచ్చు. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. మేము అయితే 6కి అట్లా స్టార్ట్ చేసినాము. అయిపోయేటప్పటికి చెప్తా ఎంత టైం పట్టింది ఏంది అనేది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బోర్డు చూడండి, అగ్నిలింగం 900 meters అని చెప్పేసి. ఇవే నడుచుకుంటూ వెళ్ళాలా. సో మొత్తం ఒక్కటే తిరిగి అయితే ఉంటుంది అనమాట రోడ్డు. మనం 900 meters నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీకు అయితే ఒక బోర్డు కనిపిస్తుంది, అగ్నిలింగం రైట్ సైడ్లో ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి గిరివలం డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు. 12.20 kilometers అయితే ఉంది. సో ఇది చూడండి, దీని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కమాండ్ కట్టలేదు, కడుతున్నారు కమాండ్. ఈ కమాండ్ లోపలికి అయితే వెళ్ళి మనం అగ్నిలింగం అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాము. అక్కడ చూపిస్తున్నా కదా మీకు కమాండ్ అని చెప్పేసి. సో ఆ కమాండ్ నుంచి ఒక 100 meters నడుచుకుంటూ వస్తే మీకైతే అగ్నిలింగం టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో అదే అనమాట టెంపుల్. అండ్ దాని పక్కన ఒక చిన్న షాప్ ఉంది చూడండి, అది మన తెలుగు వాళ్ళదే. సహజ ధూపం కర్రలు అని చెప్పి తెలుగులో రాసి ఉంది. ఇది అగ్నిలింగం టెంపుల్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామా.
సో మనం అగ్నిలింగం దర్శనం చేసుకున్న తర్వాత ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మీకు శ్రీ కాళీయమ్మన్ టెంపుల్ అని చెప్పేసి అయితే కాళికామాత దేవి టెంపుల్ అనుకుంటా ఇది. అంతే, కాళీయమ్మన్ అంటే కాళికామాత దేవి టెంపులే. సో ఇక్కడ ఏంటి అని అంటే నిమ్మకాయలు ఉంటాయి అన్నమాట. మేము 10కి 4 తీసుకున్నాము, ఇద్దరం ఉన్నాం కాబట్టి. నిమ్మకాయలు తీసుకొని మన పై నుంచి ఇట్లా దిష్టి తీసుకొని అయితే కిందేసి తొక్కి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో నేను మీకు అది చూపిస్తా, ఒకసారి చూడండి. కాళికాదేవి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దర్శించుకోబోయే లింగం ఏంటి అని అంటే యమలింగం. సో ఇక్కడ నుంచి మనకి యమలింగం వచ్చేసి 1.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బోర్డు ఉంది చూడండి. సో 1.8 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో నడుచుకుంటూ వెళ్దాం, మొత్తం డామర్ రోడ్డే. ఇంకొక 1 అవర్ అయితే కనుక కాలు తాకుంటాయి. ఎందుకు అని అంటే మొత్తం డామర్ రోడ్ కాబట్టి. చలో వెళ్దాం యమలింగానికి అయితే. సో మనకి కాళీ అమ్మవారు అంటే కాళికాదేవి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో మనకి రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది. సో అది రమణ మహర్షి ఆశ్రమము. సో ఇప్పుడైతే నేను రమణ మహర్షి ఆశ్రమంలోకి అయితే వెళ్తున్నా. సో చూపిస్తాను, నడవండి వెళ్దాము. రమణాశ్రమంలో మనకైతే కెమెరాస్, మొబైల్స్ ఏవి కూడా లేదు. అసలు అది ఎంత సైలెన్స్ ఉందంటే వేరే లెవెల్. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. అండ్ ఇక్కడ నుంచి మనకి విరూపాక్ష కేవ్ ఇంకా స్కందాశ్రమంకి అయితే వ్యూ ఉంటుంది. లోపలికి పైకి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలా. అది ఆల్మోస్ట్ 1.4 కిలోమీటర్ అయితే ఉంది. పైకి ఎక్కాలి, కొండ పైకి ఎక్కాలా. మేబీ ఇది ఒక 1 అవర్ అయితే పడుతుండొచ్చు. మనం గిరి ప్రదక్షిణ చేసే వేలోనే మీకు రమణాశ్రమం అయితే కనిపిస్తుంది. చూపిద్దాం అనుకున్నా కానీ డిసప్పాయింట్ అది. కెమెరాస్ అవి ఏమీ లేవు. 1.4 కిలోమీటర్స్ అని చెప్పేసి అయితే మేము ఇది స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది మోర్ దెన్ 3 అయితే ఉంటుంది ఇది. అమ్మో, ఈ రాళ్ళ మీద నడుచుకుంటూ పోయే వరకు సుక్కలు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ మేము 1.5 కిలోమీటర్ ఆల్రెడీ నడిచేసే ఉంటాం. ఇంకా పైనకి వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది బ్రో అని చెప్తున్నాను. అంతే, ఇంకా హార్డ్లీ 3 కిలోమీటర్స్ హార్డ్లీ. అబ్బో, ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఫారినర్స్ అయితే అసలు విపరీతంగా ఉన్నారు. మెడిటేషన్ హాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఇంకెంత దూరం ఉంది బ్రో? 400. నిజం చెప్పు. 400 మీటర్స్ అంట. అమ్మో, ఆయాసం వస్తుంది నాయన. మళ్ళీ దిగేటప్పుడు కూడా ఇదేవే. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. స్కందాశ్రమానికి వెళ్ళే వేలో అయితే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మన అరుణాచలం టెంపుల్ ఫుల్ 4 గోపురాస్ అయితే కనిపిస్తాయి అనమాట. సూపర్ ఉంది అది. మనం ఒక 10 మినిట్స్ మనం దీన్ని కేటాయిస్తే ఈ స్కందాశ్రమం కూడా దర్శించుకోవచ్చు. ఇదే గిరి ప్రదక్షిణలో మనం పైకి వచ్చి ఒక 1 అవర్ పడుతుంది, ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. సో 1 అవర్లో మనం కొండెక్కి ఈ వ్యూ పాయింట్స్ని ఎంజాయ్ చేసి స్కందాశ్రమాన్ని చూసుకొని మళ్ళీ మనము రిటర్న్ బ్యాక్ టు గిరి ప్రదక్షిణ. సో వెళ్ళొచ్చు. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకెంత దూరం ఉందా? ఇంకా ఎవరిని అడిగినా 400 మీటర్స్ అంటారు, కానీ అది 400 మీటర్స్ లేదు, 4000 మీటర్స్ దాకా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మొత్తం ఇట్లా కింది దిగేదే ఉంది. ఇంకా మొత్తం ఇట్లా అప్ ఎక్కినాము, కింది దిగేది ఉంది. సో చలో పోదాం. ఇది స్కందాశ్రమం వే అనమాట. ఇది 8:30కి ఓపెన్ ఉంటుంది, 4:30కి క్లోజ్ ఉంటుంది.
సో లోపలైతే మనకి మొబైల్ కానీ కెమెరా కానీ ఏది ఉండదు. నేను జస్ట్ మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నా. ఇది ఎంట్రన్స్ 8:30 ఓపెన్ 4:30 క్లోజ్. ఇక్కడ నుంచి లోపల మనకి ఎక్కడ కూడా కెమెరాస్ ఎలా ఉండవు. ఇదంతా పైన చిన్న ఇల్లు అయితే ఉంటుంది అనమాట రమణ మహర్షిది. చూసిరు కదా, చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు రమణ మహర్షి ఆశ్రమంలో. అసలు మనకి మొబైల్ ఎల్లో లేదు, మొబైల్ సౌండ్ వస్తే ఇలా గుంజుకుంటున్నారు అనమాట. అండ్ ఈ గోప్రో మనది ఇది ఉంది కదా, మన డీజే కెమెరా. సో ఈ కెమెరా మొత్తం జేబులో పెట్టిపించారు మొత్తం ఇప్పి. అసలు అందులో చిన్న చిన్న కెమెరా కూడా అసలు అందులో అయితే ఎల్లో లేదు. సో అంత స్ట్రిక్ట్ అయితే చేసారు అనమాట. కానీ పైకి వెళ్తాం కదా, స్కందాశ్రమంకి వెళ్ళినాం కదా, స్కందాశ్రమం వేలో మనం అయితే మళ్ళీ వీడియోస్ తీసుకోవచ్చు. కానీ స్కందాశ్రమం పోయిన తర్వాత మళ్ళీ వీడియో బంద్, కెమెరాస్ బంద్, ఫోన్ బంద్. అట్లీస్ట్ మీకు ఫోన్ వస్తాయని మాట్లాడడానికి కూడా లేదనమాట. సో అంత స్ట్రిక్ట్ చేసారు. మేబీ ఎందుకో అంటే చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు కదా. సో ఆ మెడిటేషన్కి మనోళ్ళు నాకు తెలిసి ఇంత ఇస్తే ఇంత ఇస్తారు మనోళ్ళు. సో దానివల్ల మేబీ రెస్ట్రిక్షన్స్ పెట్టుండొచ్చు. పర్లేదు, రెస్ట్రిక్షన్ పెట్టడమే కొంచెం నయం. ఎందుకంటే మేము ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. కానీ ఏంటంటే మనం మీకు చూపెట్టలేకపోయినా, అదొక డిసప్పాయింట్మెంట్. సో పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం యమలింగానికి అయితే వెళ్తున్నాము. చలో వెళ్దాం. ఈ గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకోవాల్సిన అష్టలింగాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ అష్టలింగాలను అయితే మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇంద్రలింగం అయితే ఇంద్రుడు ప్రతిష్ఠించారు, అగ్నిలింగం వచ్చేసి అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు, యమలింగం వచ్చేసి యముడు ప్రతిష్ఠించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వరుణలింగం వరుణదేవుడు ప్రతిష్ఠించారు. సో అందరూ కూడా దేవతామూర్తులు 8 మంది ప్రతిష్ఠించిన శివలింగాలు అనమాట ఇవి. సో వీటిని దర్శించుకుంటూ మనం ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ అరుణాచలంలో వారానికి ఏ వారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేది చెప్తాను వినండి. ఆదివారం రోజు చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం చేస్తే సరస్వతి ప్రసన్నత, గురువారం చేస్తే గురుత్వం, శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం, శనివారం చేస్తే గ్రహపీడా విముక్తి. ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మీరు ఏ వారమైనా చేయొచ్చు. 365 days 24 hours ఈ గిరి ప్రదక్షిణ మనం చేస్తూ ఉండొచ్చు. అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగాలలో అగ్నిభూతానికి సంబంధించినటువంటి ఆలయం. అంటే ఇది అగ్నిలింగ క్షేత్రం. సో మనది ఇప్పుడు యమలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యమలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి నైరుతి లింగము. అది 1.6 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఆహాహాహా, ఓం నమ శివాయ అని కూడా నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలా. ఇక్కడ టెంపుల్స్లో ఎక్కడ కూడా కెమెరా అయితే ఎలో లేదు. అసలు కొంచెం కూడా ఎలో చేస్తలేరు. కొంచెం కూడా ఎలో చేస్తలేరు. మరి దేనివల్ల ఇంత స్ట్రిక్ట్ చేసారో నాకైతే అర్థమవుతలేదు. కానీ చాలా స్ట్రిక్ట్ చేసారు టెంపుల్స్లో ఇక్కడ. పోదాం, నడవండి, చలో. నెక్స్ట్ టైం మనది నైరుతి లింగం. ఇప్పుడు చెప్పండి హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరా? ఓహో, నెల్లూరు పెంచలకోన దగ్గరనే కదా మీకు? అంటే దగ్గర కొంచెం దూరం. అచ్చా, ఓకే, అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఈ ప్రదేశానికి అరుణాచలం అని ఎందుకు అంటారు? అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, అంటే ఎర్రని కొండ అని అర్థం. తమిళంలో దీనిని తిరువన్నామలై అని అంటారు. అండ్ తెలుగులో అరుణాచలం అని అంటారు.
సో ఫైనల్గా మనం అయితే నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చినాము. సో నైరుతి లింగం మనకైతే రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్ మీకు ఇట్లా కమాండ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ కమాండ్ లోపలికి అయితే పోవాలి. ఇది కమాండ్, ఆ కమాండ్ లోపలికి అయితే పోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్నాను నేను ఆ కమాండ్ లోపలికి. చలో, కాళ్ళు బాగా లాగుతున్నాయి. మేబీ డామర్ రోడ్డు వల్ల బాగా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా బాగా పెయిన్ ఉన్నది, మామూలు పెయిన్ కాదు. ఇంకా ఏమో ఇంకా చాలా దూరమే ఉంది. నెక్స్ట్ మాత్రం టూ మచ్ పెయిన్ ఉన్నది. అబ్బో, ఫైనల్గా మనదైతే నైరుతి లింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ నైరుతి లింగం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి వరకు మనకు ఫోర్ లింగాస్ అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోయినట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లింగ వరుణలింగం అనమాట. అది అక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మధ్యలో మనకి ఇంకొక 2 లింగాస్ అయితే వస్తాయి, సూర్యలింగం, చంద్రలింగం. సో అవి మనకి ఈ గిరి ప్రదక్షిణలో మన అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలలోకి అవి అయితే లెక్కలోకి రావన్నమాట. సో సూర్యలింగం, చంద్రలింగం ఎక్స్ట్రా 2 అనమాట. అంటే మనం దర్శించుకోవాల్సిన 8 లింగాలతో పాటు 8 లింగాలు కాకుండా ఈ 2 ఎక్స్ట్రా అనమాట. ఈ 2 మనకి ఈ వేలో మధ్యలో అయితే తగులుతాయి. నైరుతి లింగం నుంచి ఇంకా వరుణలింగానికి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్. సో ఇక మెల్లగా నడుచుకుంటూ అయితే పోతున్నాము. కాళ్ళు ఎందుకో బాగా నొస్తున్నాయి. నా బెటర్ సజెషన్, మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే నైట్ టైం అందరూ ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock అని చెప్తున్నారు, కానీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ చేయండి. మీరు 3 o'clock స్టార్ట్ చేస్తే మీకు సూర్యుడు వచ్చేలో కూడా మీకు ఇది అయిపోతుంది, గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ప్రశాంతంగా చేసుకోవచ్చు. వెహికల్స్ ఉండవు, ఈ హార్న్ సౌండ్స్ ఉండవు, ఏముండవు. ఒకవేళ సరే అంత ఎర్లీ మార్నింగ్ మేము లేవలేం బ్రో అని అంటే నైట్ టైంలో 10 తర్వాత చేయండి. 10 తర్వాత 6కి అని కూడా నేను చెప్పను. ఎందుకు 6కి అని అంటే 6కి ట్రాఫిక్ హెవీ ఉంటుంది. సో హార్న్ సౌండ్స్ ఇరిటేషన్ ఉంటుంది. 9కి కానీ 10కి కానీ మీరు స్టార్ట్ అయ్యారు అనుకోండి 12-1 వరకు మీకు మంచిగా కంప్లీట్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా. అండ్ ఇక్కడ జింకలు, నెమళ్ళు ఇవి కూడా చూసుకుంటే అయితే వెళ్ళొచ్చు. మీకు నాకు నెమలి కనపడితే ఒకసారి చూపిస్తుంది. వర్ణలింగం దర్శనానికి వెళ్ళే దారిలో అయితే మనకి అన్నామలై, ఉన్నామలై టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒక పంతులు అయితే మనకి ఈ టెంపుల్ అండ్ ఈ స్థల పురాణం గురించి చెప్తా అని చెప్పేసి అన్నారు. సో ఆయన మాటల్లో ఆయన అడిగి ఈ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీరు ఉండేది ఎదురన్నామలై అంటున్నారు తెలుగులో, తమిళ్లో తిరునేర్ అన్నామలై అంటున్నారు. ఎదురన్నామలై అంట పర్వతానికి నేరుగా ఉంది. అదే దీపం పెట్టారు కదా పర్వతం మీద, ఆ దీపానికి నేరుగా ఉంది. అది దాని నుంచి ఎదురన్నామలై అంటున్నారు తెలుగులో, తమిళ్లో తిరునేర్ అన్నామలై అంటున్నారు. ఈ స్థలం చాలా చాలా విశేషమైన స్థలం. మీరు గిరి ప్రదర్శన వచ్చేదానికి ఈ స్థలమే కారణం. ఎందుకంటే అమ్మవారికి సహాయం చేసింది ఇక్కడ. పాప దోష విమోచనం ఇచ్చి దేహంలో సరివాది ఇచ్చింది ఇక్కడ. అది ఎట్లా ఇస్తాడంటే రిషభం మీద వచ్చి ఇస్తాడు దేవుడు. అదే అన్ని అమ్మవారి గుడి ముందుగా రిషభం పెట్టుకున్నారు. అదే తమిళ్లో నంది అంటున్నారు, సాంస్క్రిట్లో రిషభం అంటున్నారు. అది దానికోసమే అది సాక్షి. దాని నుంచే అమ్మవారి గుడికి అమ్మవారి వాహనం సింహం. కానీ అరుణాచలం మొత్తం ఎందుకు ఎద్దు పెట్టుకుంటారంట, అది అమ్మవారికి దర్శనం ఇచ్చే దేవుడు వచ్చాడు, సహాయం చేసాడు, దర్శనం ఇచ్చేయడు సాక్షి. అది సాక్షి రిషభం. దాని నుంచి అన్ని అమ్మవారి గుడి ముందుగా రిషభం పెట్టుకున్నారు. మీరు ఉండేది ఎదురన్నామలై, వెనకాల ఉండేది ఉన్నామలై తీర్థం. అమ్మవారి పేరు ఇక్కడ ఉన్నామలై. ఆ అమ్మవారు స్నానం చేసి తపస్సు చేసిన చోటు ఇది. దాని నుంచి ఇక్కడ ఎవరైనా వచ్చి ఏం సంకల్పం చేసుకుంటే అప్పుడే పూర్తి అయిపోతుంది. ఇది చాలా చాలా విశేషమైన స్థలం. ఇక్కడ గాయత్రి అమ్మవారి గుడి ఉంది. గాయత్రి అమ్మవారి గుడిలో 6 ఆధార పీఠాలు పెట్టుకున్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపురగా, అనాథగా, విశక్తి, ఆజ్ఞ. అమ్మవారే ప్రపంచం. మంత్రాలకంతా మూల మంత్రం గాయత్రి. ఆ అమ్మవారికి పంచముఖ గాయత్రి స్టాచ్యూ ఇక్కడ ఉంది. అదే విగ్రహాలు ఇక్కడ పెట్టి 5 రకరకాల పూజలు చేస్తున్నాయి ఇక్కడ. ఇది చాలా విశేషం. పక్కనే నవగ్రహ గుడి ఉంది. లోకంలో ఎక్కడ నవగ్రహాల గుడి లేదు, ఇక్కడ మాత్రమే కలశం పెట్టి గుడి ఉంది. ఇది ఎందుకు చెప్తానంటే తెలుగు వాళ్ళు నవగ్రహాలు అంటే పారిపోతున్నారు. నవగ్రహాలు తిరగకూడదు, అది చేయాలి, ఇది చేయాలా, అట్లా ఇట్లా అంటున్నారు. కానీ ఇది గుడి. నవగ్రహాలకు లోకంలో ఎక్కడ గుడి లేదు. మీరు ఏ గుడిలోనే చూడవచ్చు. ఏ పెద్ద అయిన గుడి అయినా సరే అక్కడ ఓరంగా ఒక పీఠం పెట్టి దాని మీద పెట్టుకున్నారు. కానీ గుడిగా కట్టించి కలసం పెట్టి ఇది ఇక్కడ మాత్రమే. అది ఎదురన్నామలై నవగ్రహ గుడి. నవగ్రహాలకు గుడి ఉంది. ఇది తిరుగుతా మీరు దోషాలు పావాలు అన్నీ పోతున్నాయి. మీరు మంచిది మాత్రమే జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు ఈ నవగ్రహాలు తిరుగుతున్నారో అప్పుడే మీకు మంచి కాలం స్టార్ట్ అయిపోతుంది. అది చాలా విశేషం. ఇది వెనకాల ఉండేది అమ్మవారు స్నానం చేసిన కోనేరు ఉన్నామలై తీర్థం అంటున్నారు తమిళ్లో. ఇది చాలా చాలా విశేషం. ఈ తీర్థాలు మా మీద తెలుసుకోమంట ఆ దోషాలు అన్నీ పోతాయి, రోగాలు అన్నీ పోతాయి. మీకు ఏమేమి బాధలు ఉన్నాయో అన్నీ పోతాయి. మీకు మంచిదే జరుగుతున్నాయి.
కానీ ఇది అమ్మవారికి శాప పాప దోష విమోచనం ఇచ్చి దేహంలో సరిబాది ఇచ్చింది ఇక్కడే. ఇది మొత్తం అరుణాచల పురాణంలో ఉంది. అరుణాచల పురాణంలో ఒక పురాణం ఉంది, ఆ పురాణంలో ఇదంతా ఉన్నాయి. ఇది చాలా చాలా విశేషమైన చోటు. వచ్చేవాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, ప్రదర్శన చేయొచ్చు, కనీసం నవగ్రహాలు తిరుగుతా మీరు దోషాలు పావాలు పోతున్నాయి. ముసలి వాళ్ళు పుట్టేప్పుడు ఏమో బాధగా పుట్టేవాళ్ళు, అదే కన్ను తిరగకుండా మాటలు రాకుండా చెవులు ఉండకుండా ఉండేవాళ్ళు ఇక్కడ ఇది 5 సార్లు తిరుగుతా పర్వతం తిరిగే ఫలం దొరుకుతుంది. ఇది అన్ని పురాణాలు ఉన్నాయి. ఇది నేను చెప్పే స్టోరీలు కాదు, ఇది అన్ని నిదర్శనమైన నిజం. ఇక్కడ వచ్చి సంకల్పం చేసుకునే వాళ్ళు, ఏమో కోరికలు పెట్టుకునే వాళ్ళకు అన్ని బాధలు పోయి వాళ్ళు మంచి పెద్ద పెద్ద పొజిషన్కి వస్తున్నారు. చదువుకుంటే పిల్లకాయలు చదువుతున్నారు, మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని ఉద్యోగం లేకుండా వాళ్ళకి ఉద్యోగం జరుగుతుంది, పెళ్లి లేకుండా వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు లేకుండా వాళ్ళకి పిల్లలు పెడుతున్నారు, అన్ని నడుస్తున్నాయి. ఎందుకంటే పార్వతీదేవికి శాప పాప విమోచనం పోయి వాళ్ళకి దర్శనం ఇచ్చింది ఇక్కడే దేవుడు. అదికి సాక్షి రిషభం ఉంది, అన్ని గుడిలో ఉన్నాయి. అది పర్వతం మీదే ఒక రాయి నందిలాగా కనిపిస్తుంది. ఇదే అమ్మవారు పరిస్థితి, దేవుడి పరిస్థితి, శివుడి పరిస్థితి, శివశక్తి స్వరూపం ఇక్కడ. మీరు ఎక్కడైనా శివుడు తనిగా అమ్మవారి తనిగా దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ శివశక్తి స్వరూపము దర్శనం చేసుకోవచ్చు. అర్ధనారీశ్వరు 3 దర్శనాలు ఇక్కడ ఉంది. 33 దేవతలు దండం పెట్టే గుడి ఇది. వాళ్ళకి పాప దోషాలు పోయింది, జనాలకు దోషాలు పావాలు పోయే చోటు ఇది. దాని నుంచి ఎప్పుడు వస్తారు నవరగాలు తిరగాల, తెలుగు వాళ్ళకే చెప్తున్నా. ఓం నమ శివాయ. ఉన్నామలై టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ఒక 800 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మీకు సూర్యలింగం టెంపుల్ అయితే వస్తుంది. ఆ సూర్యలింగం, చంద్రలింగం ఈ రెండు కూడా మనం దర్శించుకోవాల్సిన 8 లింగాలలో అయితే కాదు అని చెప్పాను కదా. సో అంటే మెయిన్ అయితే కాదు, కానీ ఇక దారిలో ఉన్నాయి కాబట్టి అందరూ అయితే దర్శించుకుంటారు. సో చూపిస్తుంది సూర్యలింగం టెంపుల్ అండ్ చంద్రలింగం టెంపుల్. చలో ఫైనల్గా మనం అయితే సూర్యలింగం టెంపుల్ దగ్గరికి వచ్చినాం. చూపిస్తా ఆ టెంపుల్ ఎట్లుంది ఏంది అనేది. అండ్ ఇది దాటిన తర్వాత మనకి చంద్రలింగం టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. సూర్యలింగం దర్శనం చేసుకున్న తర్వాత నేను చంద్రలింగం ఉంటుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నా, కానీ చంద్రలింగం నాకు ఈ వేలో ఎక్కడ కూడా తగలలేదు. సూర్యలింగం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 0.5 అంటే 500 మీటర్స్లో వర్ణలింగం అయితే ఉంది. నేను ఇప్పుడు వర్ణలింగం దగ్గరికి వచ్చిన, ఆ వర్ణలింగం టెంపుల్ కూడా చూపిస్తాను చూడు. సో వర్ణలింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. వర్ణలింగం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి వాయులింగము. సో ఈ వాయులింగము 1.7 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సుక్కలు కనపడుతుంది నడిచి నడుద్దాం. ఒక్కొక్క కిలోమీటర్ మినిమం, ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క కిలోమీటర్ అయితే ఉంది. వాయులింగం ఇంకొక 500 మీటర్స్ దూరంలో అయితే ఉంది. కాళ్ళు అయితే విపరీతంగా గుంజుతున్నాయి. అండ్ దట్స్ ఓకే, ఫైన్. ఎందుకు అని అంటే ఈ అరుణాచలం రావాలంటే అది పెట్టి పుట్టాలి నాకు తెలిసి. అంటే నార్మల్గా నేను నా 7 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను నేను. అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు కూడా నేను రావాలి అని అనుకుంటూనే ఉండే. కానీ ఎప్పుడే ఏదో ఒక ఇబ్బంది, ఎప్పుడే ఏదో ఒకటి అంటే ముందు పడకపోతుండే అనమాట. జాబ్ లీవ్స్ దొరకవను ఏదో ఒకటి అయితే జరుగుతుండే. ఎప్పుడైతే జాబ్ వదిలేసిన తర్వాత కూడా నేను చాలా ప్లాన్ చేసిన రావాలి అని చెప్పేసి. అప్పుడు కూడా నాకు టైం వీలు పడలే, మరి ఎందుకో తెలియదు. ఈ శివరాత్రి ముందు సడన్గా ఒక 2 డేస్ బ్యాకే ఏమంటే అనుకున్నా, టికెట్ బుక్ చేసుకున్నా, కదం చలో అరుణాచలం వచ్చేసిన. గిరిప్రదక్షిణ చేస్తుండే, ఆ మజా వేరుంది. అండ్ పెయిన్ ఉంది, లెగ్స్ అవన్నీ పెయిన్ ఉన్నాయి, కానీ ఇంకా దాని అన్నిటికీ ఒకటే మంత్రం, ఓం నమ శివాయ. సో అనుకుంటూ మనం కంప్లీట్ చేయడమే. ఆల్మోస్ట్ మేము ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ వాయులింగం తర్వాత ఇంకొక 2 లింగాస్ అయితే ఉంటాయి. సో అవి దర్శించుకుంటే ఇంకా అయిపోయినట్లే మాది. మీరు ఎప్పటి నుంచి అనుకుంటారు అంటే మీరు కూడా కొంతమంది అనుకుంటూనే ఉంటారు కదా, అంటే అరే వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటారు, కానీ వెళ్ళలేకపోతారు. సో అట్లా మీకు అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే నా ఒక్కరికి అట్లా అనిపిస్తుందా, లేకపోతే మీకు కూడా అట్లా అనిపిస్తుందా? మనం అంటే శివుడు ఆజ్ఞ లేని చీమైనా ఉంటుంది కదా. సో ఆయన పిలుపులేంది అరుణాచలం రావడం చాలా కష్టం.
అమ్మో ఓకే, ఇక్కడ వాయులింగం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాయులింగం టెంపుల్ కూడా చూపిస్తా. ఫైనల్గా మనం అయితే వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇప్పుడు వాయులింగాన్ని దర్శనం చేసుకొని దాని తర్వాత కుబేరలింగం ఉంటుంది అనమాట. ఇది 6th శివలింగం అండ్ కుబేర శివలింగం వచ్చేసి 7th శివలింగం. అండ్ ఈ రెండింటి మధ్యలో మనకైతే చంద్రలింగం అయితే ఉంటుంది. సో మీకు అది చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకుందాము. అటు సైడ్ మీకు వే కనిపిస్తుంది కదా, ఆ వే ఇప్పుడు నేను వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఇట్లా అని వెళ్తే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, చంద్రలింగం 180 meters అని చెప్పేసి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, 180 meters వెళ్తే మీకు చంద్రలింగం అయితే ఉంటుంది. అంటే నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే సూర్యలింగం చంద్రలింగం పక్క పక్కనే ఉన్నాయని చెప్పేసి మీరు అనుకోవద్దు, అందుకని చూపిస్తున్నాను అనమాట. చంద్రలింగం వాయులింగం దాటిన తర్వాత ఉంటుంది చంద్రలింగం. సో వెళ్దాం చంద్రలింగం దగ్గరికి. ఫైనల్గా మనం అయితే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా గిరివలం డిస్టెన్స్ లెఫ్ట్ 4.80 kilometers. ఇక్కడ నుంచి మనకైతే ఇంకా 5 kilometers, ఆల్మోస్ట్ 5 kilometers అయితే ఉంటుంది. సో ఇది చంద్రలింగం టెంపుల్. నేనైతే లోపలికి వెళ్తున్నా, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లుంది ఏంది అనేది. సో ఇది చంద్రలింగం టెంపుల్ ఎంట్రన్స్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ నేను లోపలికి అయితే వెళ్తాను ఇప్పుడు. సో ఇట్లుంది. చంద్రలింగం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 1 kilometer మళ్ళీ నడుచుకుంటూ ముందుకు వస్తే మనకైతే కుబేరలింగం కనిపిస్తుంది. ఇది నార్త్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ శివలింగాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద మరియు జీవితంలో మెరుగుదల కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 8 అష్టలింగాలు ఉన్నాయి కదా, అందులో ఈ శివలింగం 7వది. కుబేరలింగం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 500 meters మనం నడుచుకుంటూ వస్తే మీకైతే మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గం దగ్గర మనకైతే జింకలు, నెమళ్ళు అండ్ ఇంకా చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కోతులు అయితే విపరీతంగా ఉంటాయి ఈ మోక్ష మార్గం దగ్గర. అండ్ ఈ మోక్ష మార్గంలో మనమైతే బయటకు వచ్చినట్లయితే అంటే ఒక చిన్న సందులాగా అయితే ఉంటుంది మోక్ష మార్గం, ఆ మార్గం అనేది. సో అందులో నుంచి మనం బయటికి ఈగినట్లయితే మన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతారు. అందుకని ఇక్కడ విపరీతమైన జనాలు అయితే ఉంటారు. ఇంకా పౌర్ణమి రోజులో మాత్రం మనం ఇక్కడ అసలు ఆ మోక్ష మార్గాన్ని మనం దాటడానికి కూడా మనకి స్పేస్ అయితే ఉండదు, అంతమంది జనాలు అయితే ఉంటారు ఈ మోక్ష మార్గం దగ్గర. ఈశాన్య లింగం వెళ్ళే వే కొంచెం కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుందన్నమాట. సో మనం అట్నుంచి స్ట్రైట్గా ఇట్లా ముందుకైతే నడుచుకుంటూ వస్తాము. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తుంది చూడండి. ఈ బస్ స్టాండ్ నుంచి ఆ వే కనిపిస్తుంది చూడండి, అక్కడ సైడ్ ఆ వేకి వెళ్ళాలా. ఇది హైవే. సో ఇది చూస్ చేసుకోవద్దు, మనము ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ ఒక 200 meters నడుచుకుంటూ వెళ్తే ఈశాన్య లింగం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడికి. మనం దర్శనం చేసుకోవాల్సిన 8 లింగాలలో ఈ ఈశాన్య లింగం అనేది ఫైనల్ శివలింగం అనమాట. అంటే 8వ శివలింగము. మేము వెళ్ళేసరికి ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉండే. ఇక్కడ మేము శివలింగాన్ని అయితే ఇంకా దర్శించుకోలేదు, ఎందుకంటే టెంపుల్ మొత్తం క్లోజ్ చేసి ఉండే. సో మేము ఆల్మోస్ట్ 12 వరకు అయితే మేము ఈ శివలింగం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన రాజగోపురానికి 2.5 kilometers అయితే ఉంటుందన్నమాట. సో ఆ రాజగోపురం దగ్గరికి వెళ్ళినట్లయితే మన ఈ గిరి ప్రదక్షిణ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోయినట్లే, 14 kilometers కంప్లీట్ అయిపోయినట్లు అనమాట.
మీకు ఇక్కడ 100 రూపీస్కి స్టేజ్ కావాలంటే మీకు ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా, రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు ఒక వే కనిపిస్తుంది చూడండి. ఈ వేలో మీకు అయితే డార్మెటరీస్ ఉంటాయి. 100 రూపీస్కే మనము ఫ్రెష్ అవ్వచ్చు. వాష్రూమ్, దిండు, దుప్పటి, ఒక సాప్ అయితే ఇస్తాడు అనమాట. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు అక్కడ ఏమేమి ఇస్తాడో అవన్నీ చూపిస్తాను. ఫైనల్గా మాదైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. 14 కిలోమీటర్స్. కాళ్ళు మాత్రం విపరీతంగా పెయిన్ వస్తున్నాయి. ఇంకా అసలు ఓపిక లేకుండా, నాకు ఎండింగ్ వీడియో తీయడానికి కూడా ఓపిక లేకుండా డైరెక్ట్ మళ్ళీ డార్మెటరీకి వచ్చి స్నానం చేసి ఇంక ఇప్పుడు పంచ కట్టుకొని దర్శనానికి అయితే వెళ్తున్నా. సో అది గిరి ప్రదక్షిణ అయితే అట్లా జరిగిపోయింది. మంచిగా జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. ఆ 8 లింగాలను దర్శించుకోవడము, 14 కిలోమీటర్లు నడవడము, సూపర్. సో ఇప్పుడైతే దర్శనం వెళ్తున్నా. చలో వెళ్దాం దర్శనం. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవాలా, లేకపోతే దర్శనం చేసి గిరి ప్రదక్షిణ చేయాలని అయితే ఒక డౌట్ ఉంటుంది. సో సింపుల్ అండి, మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్రదక్షిణ చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్తాం కదా. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఎప్పుడు అంటే మార్నింగ్ 5 AM to 12:30 PM అండ్ ఈవినింగ్ 3:30 PM to 9:30 PM. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాద కౌంటర్కి వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాం. 2 పులిహోరలు, ఒక చక్కెర పొంగల్ అయితే తీసుకున్నాం. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది, ఎందుకంటే టెంపుల్లో చేసింది కాబట్టి. శివుడు భిక్షాటన చేసిన తొలి ప్రదేశం ఇదేనని, అందుకే ఆయనను ఇక్కడ ఆది భిక్షువుగా పిలుస్తారని పేర్కొంటారు. చాలా మంది భక్తులు ఈ భిక్షాటన రాజగోపురం ముందు అయితే చేస్తారు. అసలు ఈ భిక్షాటన ఎందుకు చేస్తారు అని అంటే భక్తులు కోరిన కోరికలు తీరడం కోసం ఈ భిక్షాటన అయితే చేస్తారనమాట. సో ఆ కోరికలు తీరడం కోసం రాజగోపురం ముందు మోకాళ్ళ పైన కూర్చొని 2 చేతులు జోడించి భిక్షాటన అయితే చేస్తారు. అలా భిక్షాటన చేసిన తర్వాత వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, సో ఆ అమౌంట్ తీసుకొని హుండీలో వేసి ఆ స్వామివారిని అయితే మొక్కుతారనమాట. ఈ భిక్షాటన చేయడానికి పంచ ఉండాలి అండ్ కర్చీఫ్ లో మనం భిక్షం అడుగుతాం కదా, ఆ కర్చీఫ్ ని ముడుపు కట్టి హుండీలో వేయాల్సి ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి తిరువన్నమలైకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే నాకు దొరకలేదు. సో లింగంపల్లి నుంచి ఎవ్రీ మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే మనకైతే కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి విజయవాడ అయితే చేరుకోండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ అయితే పడుతుంది. మనం విజయవాడ వెళ్ళేసరికి ఈవినింగ్ 3 అవుతుంది. సో అక్కడ మీరు లంచ్ కంప్లీట్ చేసుకోండి. సో ఎవ్రీ వెడ్నెస్డే విజయవాడ నుంచి తిరువన్నమలై స్పెషల్ అని చెప్పేసి ఎవ్రీ వెడ్నెస్డే అయితే మనకి ఒక ట్రైన్ ఉంటుంది. 4:30 PM అయితే ఉంటుంది అనమాట. అది నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 472 రూపీస్ అయితే పడింది. సో మీరు ఒకవేళ జనరల్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే 200 రూపీస్ అయితే పడుతుంది అనమాట టికెట్. సో నాకు ఈ మన ట్రైన్లోనే ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు. నాకైతే ఫుడ్ ఆఫర్ చేశారు, అంటే డిన్నర్ ఆఫర్ చేశారు అనమాట. సో అది తినేసి పడుకునేసరికి మార్నింగ్ 4:30కి ఎగ్జాక్ట్గా తిరువన్నమలై స్టేషన్లో ఈ ట్రైన్ అయితే మనల్ని డ్రాప్ చేసింది. 4:27 అయింది చూడండి. సో మీరు తిరువన్నమలై రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మీ మొబైల్ ఓపెన్ చేసి రాజగోపురం తిరువన్నమలై టెంపుల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకైతే 1.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో మేమైతే రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయినాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే తిరువన్నమలై గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు రూమ్స్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, గిరి ప్రదక్షిణ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.